ఈ వీడియోలో మనం సుత్తి లేకుండా సూటిగా మన రెండు తెలుగు రాష్ట్రాలు అండ్ ఓవరాల్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఏడ్చిందో ఒకసారి చూద్దాం. చలో లెట్స్ బిగిన్ అవర్ డాక్యుమెంటరీ అబౌట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ముందుగా తెలంగాణలో 2023-24 సంవత్సరం ఇంతకు ముందున్న గవర్నమెంట్ రాష్ట్రం మొత్తం బడ్జెట్లో జస్ట్ 6.57% మాత్రమే ఎడ్యుకేషన్కి ఖర్చు చేసేది. కట్ చేస్తే 2024-25 ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక మెట్టెక్కి అది కాస్త 7.31% చేసింది. ఇది ఒక స్టేట్ మినిమం ఖర్చు చేయాల్సిన దాంట్లో సగం కంటే తక్కువ. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ 2024-25 సంవత్సరంలో సెంట్రల్ నుండి ఎక్కువ బడ్జెట్ రిసీవ్ చేసుకున్నప్పటికీ ప్రీవియస్ గవర్నమెంట్ కంటే తక్కువ 10.95%ని ఎడ్యుకేషన్ కోసం కేటాయిస్తుంది. ఇలా మన రెండు తెలుగు రాష్ట్రాలు గీసి ఎడ్యుకేషన్కి ఖర్చు చేస్తుంటే మనకంటే చిన్న రాష్ట్రాలు అయిన సిక్కిం 13.76%, గోవా 14.7% అండ్ త్రిపుర వచ్చేసి ఏకంగా 19.8% ఖర్చు చేస్తున్నాయి. సరే, చిన్న రాష్ట్రాలు పక్కన పెడదాం. మనకంటే వెనుకబడిన రాష్ట్రాలు చూసుకుంటే ఛత్తీస్గఢ్ 12.29%, మధ్యప్రదేశ్ 13.74%, ఆఖరికి బీహార్ కూడా 15.45%ని వాటి రాష్ట్ర బడ్జెట్ మొత్తం నుండి ఎడ్యుకేషన్కి ఖర్చు చేస్తున్నాయి. సరే, మన రాష్ట్రాలు ఎంతో కొంత ఖర్చు చేస్తున్నాయి కదా, అదైనా సరిగ్గా ఉందా అనుకుంటే స్కిల్డ్ టీచర్స్ ఉంటారు కానీ స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ అర్థం కాదు. సిలబస్ ఉంటుంది కానీ మొత్తం అవుట్డేటెడ్. ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది. ఒక పారాగ్రాఫ్ చదవదు, ఒకటి ఏం చదవదు. చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి కానీ కరెక్ట్ చదవాలి కదా, చదవదు. ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 10th పేపర్లు ఎత్తుకోవాలి మేము అమ్మ చెప్పేది. ఆమె మెత్తుకోవడానికి మాకు సగం పీరియడ్ అయిపోతుంది. ఆమెకే స్పష్టంగా పలకడానికి రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి నాకు రాని వచ్చి మేము ఎట్లా వెళ్ళాలి? వాష్రూమ్స్ ఉండవు, ఒకవేళ ఉన్నా వాటి మెయింటెనెన్స్ చక్కగా ఉండదు. మొత్తం 152 మంది పిల్లలుంటే 2 అంటే 2 వాష్రూమ్లు ఉన్నాయట అందరికి కలిపి. పోనీ మరి ఉన్నాయన్న చక్కగా ఉన్నాయా అంటే కంపు గబ్బు గబ్బట. కంసే కం నీళ్ళ సౌలతి కూడా లేదట. మైబాద్ జిల్లా నెల్లికుదురు మండల్ ఆలేరులున్న జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ఇది. పాపం చూడండి ఎట్లా లైన్ కట్టినరో అందరికందరూ. కనీసం తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా చక్కగా లేవు. సర్దండి, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తారు? పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ నుండి రూపాయి పైసలు కలెక్ట్ చేసుకొని మంచినీళ్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ఏం పనులు ఏం చేపిస్తున్నాయి అవి? రమన్, నా పేరు కే రమన్. నేను బెంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు వాటర్ వస్తలేవు. కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు. ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను. క్లాస్ రూమ్ లో మనిషికి ₹2 వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్ పెట్టుకొని తాగుతున్నారు. అయినా కానీ వాటర్ క్యాన్ సరిపెట్టలేదు. ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను. ఇక మధ్యాహ్న భోజన పథకం అంటారా, రీసెంట్ గా వచ్చిన గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల 10 రోజులకు ఒక స్టూడెంట్ ఈ మిడ్ డే మీల్స్ లో కల్తీ వల్ల ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు అని ఎమ్మెల్సీ కవితక్క మీడియా ముందు చెప్పడం జరిగింది. అలా చూసుకుంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అన్యం పుణ్యం ఎరుగని ఈ పిల్లల చావుకి బాధ్యులు ఎవరు అంటే గవర్నమెంట్ నుండి ఎటువంటి సమాధానం ఉండదు. ఇప్పటికీ పిల్లలు వాళ్ళ ఇంట్లో నుండి క్యారేజ్లు పట్టుకొని పోతున్నారు. ఇక లిటరసీ రేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ 67.4% 22వ స్థానంలో ఉంది. అండ్ తెలంగాణ స్టేట్ వచ్చేసి 66.5% 24వ స్థానంలో ఉంది. అయితే ఇండియాలో ఉన్న 28 స్టేట్స్ లో టాప్ 10 కాదు కదా, టాప్ 20లో కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒక్కటి కూడా లేకపోవడం మనకు సిగ్గుచేటు. అయినా మనకు వీటి గురించి పట్టించుకునే టైం ఎక్కడుంది? ప్రపంచం మొత్తం ఏఐ డెవలప్మెంట్ చేసే పనిలో బిజీగా ఉంటే మనం మాత్రం తెల్లవారితే చాలు మత రాజకీయాలు క్యాష్ పిచ్చితో కొట్టుకొని చేస్తున్నాం. ఈ దరిద్రం చాలక మా హీరో గొప్ప అంటే లేదు మా హీరో అని ఫ్యాన్ వార్ చేసుకుంటూ బిజీగా ఉంటాం. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. సరే, ఇప్పుడు ఈ దరిద్రం అంతా ఎందుకులే గానీ ఓకే, నో యూస్. వాడు విండండి. మోస్ట్ బార్బేరియస్. ఐ హేట్ డెమోక్రసీ. టాపిక్ లోకి వెళ్తే స్టూడెంట్స్ మాక్సిమం 70 to 90% అండర్ 18 ఇయర్సే ఉంటారు. సో ఎలాగో వీళ్ళకి ఓటు హక్కు ఉండదు కాబట్టి మన లీడర్స్ ఎడ్యుకేషన్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇది.
సరే ఇవన్నీ నాకెందుకు, నాకడ పైసలు ఉన్నాయి, నేను ప్రైవేట్ స్కూల్స్ ఆర్ కాలేజ్లో చదువుతా అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు చదువు చెప్పేది తక్కువ, ఫీజులు వసూలు చేసేది ఎక్కువ. వీళ్ళు ఫీజులు వసూలు చేసే శ్రద్ధలో సగం చదువు చెప్పడంలో పెట్టి ఉంటే మన స్టేట్స్ లిటరసీ రేట్లో కనీసం టాప్ 10లో ఉండేవి. అది కాక వీళ్ళు ఫీజుల గురించి అండ్ ర్యాంకుల కోసం పెట్టే ప్రెజర్ ని తట్టుకోలేక రీసెంట్ గా 5th January 2025 కొత్తగూడెంలోని శ్రీ నలంద జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రామ్ పవర్ అనే స్టూడెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. 23rd January 2025 అనంతపురం జిల్లా నారాయణ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న చరణ్ అనే స్టూడెంట్ క్లాస్ జరుగుతుండగానే 3rd ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 21st February 2025 ఖమ్మంలోని శ్రీ చైతన్య కాలేజ్ లో చదువుతున్న నందిని అనే స్టూడెంట్ క్లాస్ రూమ్ లోనే సూసైడ్ చేసుకుంది. 23rd February 2025 హైదరాబాద్ లోని ఉప్పల్లో ఒక ప్రైవేట్ స్కూల్లోని 8th క్లాస్ చదువుతున్న సంగారెడ్డి అనే స్టూడెంట్ ఆ స్కూల్లోని 4th ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి జస్ట్ రీసెంట్ టైమ్స్ లో జరిగిన ఫ్యూ ఇన్సిడెంట్స్ మాత్రమే. మాక్సిమం 90% స్టూడెంట్స్ సూసైడ్ చేసుకునేది ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే స్టూడెంట్సే ఉన్నారు. రీసెంట్ గా ది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ఆర్టికల్లో ఏపీ నుండి ప్రతిరోజు కనీసం ఒక స్టూడెంట్ సూసైడ్ కి పాల్పడుతున్నారని, ఇందుకు మెయిన్ రీజన్ వచ్చేసి అకాడమిక్ హై ప్రెజర్ అండ్ తల్లిదండ్రుల హై ఎక్స్పెక్టేషన్స్ వల్లనే పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ న్యూస్ ఆర్టికల్ చెప్తుంది. ఇకపోతే డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి ఆ మత్తులో కొంతమంది స్టూడెంట్స్ తెలిసి తెలియని వయస్సులో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సార్, మా బడిలో 10వ తరగతి పిల్లల్లో కొందరు తరగతి గదుల్లో సరిగా పాఠాలు వినరు, ప్రశ్నలు అడిగితే సమాధానాలు తెలీదు సార్ అంటూ కళ్ళు మూసుకొని చెప్తున్నారు. సరిగా నిలబడం అంటే నీరసంగా ఉందంటూ కూర్చుంటున్నారు. తరగతి పూర్తయ్యాక 3 పిల్లల్ని దగ్గరికి పిలిచి అడిగితే మత్తు సిగరెట్లు తాగుతున్నామని చెప్పారు. 6-7 నెలల నుండి తాగుతున్నామన్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో తాగేసి వెళ్తున్నామని చెప్పారు. సార్, మా స్కూల్కి వచ్చి పిల్లలకు ఈ అలవాటు మాన్పించండి, మీరు వచ్చేటప్పుడు వారి తల్లిదండ్రులను పిలిపిస్తాం అంటూ హైదరాబాద్లోని షేక్పేట్ మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కొన్ని రోజుల క్రితం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులకు రాసిన లేఖ ఇది. ఒక హైదరాబాద్ అనే కాదు, మొత్తం 2 రాష్ట్రాల్లో అండ్ ఇండియాలోని ప్రతి మూలల్లో ఈ గంజాయి దొరకని ప్లేస్ అంటూ లేదు. ఇక పేపర్ లీక్స్ విషయానికి వచ్చేసరికి మన ఇండియా మొత్తం మీద గడిచిన గత 5 సంవత్సరాల్లో 65 ప్రధాన పరీక్షలు లీక్స్ అయ్యాయి. దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో మన ఇండియన్ గవర్నమెంట్స్ ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నాయో. ఇకపోతే యూనివర్సిటీస్ విషయానికి వస్తే వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2024 NIRF ర్యాంకింగ్ ప్రకారం తెలంగాణలో మొత్తం 23 యూనివర్సిటీస్ ఉంటే ఇండియా మొత్తం మీద టాప్ 100లో జస్ట్ 3 యూనివర్సిటీస్ మాత్రమే తెలంగాణ నుండి ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 20 యూనివర్సిటీస్ ఉంటే 5 యూనివర్సిటీస్ మాత్రమే టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. మరి మిగతా యూనివర్సిటీస్ లో పరిస్థితి ఏంటో మన ప్రభుత్వాలకే తెలియాలి. సరే, ఉన్నవేనా ఏమన్నా మంచి ర్యాంక్సా అంటే టాప్ 10లో ఒక్కటి కూడా లేదు. మన 2 రాష్ట్రాలు కలిపి 43 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఇంకో 5 years తర్వాత అయినా టాప్ 10 యూనివర్సిటీస్ లో కనీసం ఒక్కటైనా స్థానం దక్కించుకుంటాయా అంటే అది కష్టం. ఎందుకు ఇంత గట్ ఫీల్ తో చెప్తున్నా అంటే మన ప్రభుత్వాలు హయ్యర్ ఎడ్యుకేషన్ కి చేసే ఖర్చు వచ్చేసి తెలంగాణలో 1.07% అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 0.79%. గత 5 సంవత్సరాల నుండి చూసుకుంటే ఈ పర్సంటేజ్ ఏం అంతగా పెరగటం లేదు. ఇక మన దేశం విషయానికి వచ్చేసరికి మొత్తం 1113 యూనివర్సిటీస్ ఉంటే ప్రపంచ దేశాల్లో టాప్ 100 యూనివర్సిటీస్ లిస్ట్ లో ఒక్క యూనివర్సిటీ కూడా మన దేశం నుండి లేకపోవడం ప్రతి భారతీయుడు సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఇందుకే మన దేశ మేధావులు గూగుల్ CEO అయిన సుందర్ పిచై, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల గారు ఇలా ఎంతో మంది ఉన్నత చదువుల కోసం వేరే దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని మన చిన్నప్పటి నుండి వింటున్నాం. ఇండియా డెవలప్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఇండియన్ ఎడ్యుకేషన్ మాత్రం షెడ్కి వెళ్ళిపోయింది. దేశం ముందుకు కదలాలి అంటే విద్య తప్పనిసరి అని గురజాడ వెంకట అప్పారావు గారు ఆనాడే అన్నారు. కానీ నేటికి అలాంటి విద్య మన దేశంలో ఎక్కడో అడుగంటుకుపోయింది అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను.